మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు. గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో ఉన్న కుజుడి యొక్క ఫలితం మాత్రం వీళ్ళకి చాలా వరకు వెన్నుదన్నుగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోయి అష్టమంలో రాహు రావటం, వ్యయంలో గురుడు నడవటం, అంటే ఇక్కడ టఫ్ టైం అని కాదు కానీ చాలా వరకు లాక్కొస్తున్నాం బండిని అన్నట్టు ఉంటాయి సిచ్యువేషన్స్. అలాంటి సమయంలో తృతీయంలో కుజుడు ఉండటం వల్ల మనకి లాభం ఏంటంటే తృతీయ స్థానం పరాక్రమ స్థానం. కుజుడు పరాక్రమవంతుడు అంటే సైన్యాధిపతి, అంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. సో ఈ తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం విల్ పవర్, మంచి ఆత్మస్థైర్యం. సో ఈ పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మీకు కొంచెం మీ ఆత్మస్థైర్యాన్ని ఎనేబుల్ చేయటం వల్ల వచ్చే సిచ్యువేషన్స్ని కొంచెం ధీటుగా నిలబడగలుగుతూ ఉంటారు. సో ఇది చాలా వరకు మనకి మందు వేసుకోకుండానే ఒక టాబ్లెట్ లాగా, ఒక రెమెడీ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే 11, 12, 1, 2 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉందో ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉందో, లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడవటం వల్ల కొంత ఏదైనా చంద్రుడు లాభంలో ఎగిస్తాడు, పైగా రాశ్యాధిపతే. చాలా వరకు గుర్తింపు తెచ్చుకోవడానికో లేకపోతే మీరు చేసే పనిలో తప్పకుండా ఒక అందరి అటెన్షన్ని పొందడానికో చాలా ట్రై చేస్తారు. కొంతమందిని కలుద్దాం అనుకుంటారు, కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కొంతమంది నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, చాలామందిని. అంటే ఈ టైంలో మనం చూస్తే కనుక మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకి ప్రాఫిట్ గురించి మీరు ఎంత ట్రై చేసినా, సో ఏంటంటే చాలా వరకు ట్రై చేసాం మన చేతుల మీదుగా, కానీ బట్ అది చివరికి మాత్రం సో అనుకున్న ప్రాఫిట్ వచ్చే విషయంలోనూ, అనుకున్న లాభం వచ్చే విషయంలో కావచ్చు, కొంత మనకి టఫ్నెస్గానే ఉంది అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది సోమ, మంగళ, బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అది మేబీ లాంగ్ జర్నీస్ కావచ్చు, కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ కావచ్చు, లేకపోతే రాశ్యాధిపతి కొంచెం వ్యయంలో ఉండటం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, కొంచెం గురు, శుక్ర, చంద్రుల యొక్క కలయిక 1000 స్థానంలో నడుస్తుండడం వల్ల కొంచెం ఎక్స్పెండిచర్స్ అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఇతరత్ర మెయిన్గా ఏదైనా గురుడి యొక్క స్థాన సంచారం 1000 స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు ఇక్కడ శుభమూలకంగానే కొన్ని ఖర్చులు, గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు, శుభమూలకంగానే కొన్ని ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మనస్పూర్వకమైన ఖర్చులు అనుకోవచ్చు.
అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం, అది స్వక్షేత్రం కర్కాటక రాశి, ఆయన సొంత ఇల్లు. రాశిలోని బుధుడు ఉన్నారు, రాశిలోని శుక్రుడు ఉన్నారు జనరల్గా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా గురువారం నుంచి శుక్రుడు యొక్క సంచారం ఇక్కడ రాశిలోకి వచ్చేస్తున్నారు, శుక్రుడు కూడా. కొంత కంఫర్ట్ లెవెల్స్ అనేవి కావచ్చు, డొమెస్టికల్ పరంగా కుటుంబ పరంగా కానీ వాహనాల పరంగా కానీ కొన్ని ఖర్చులు అనేవి ఇంటి పరంగా కానీ కొన్ని ఖర్చులు అనేవి తగ్గడం కావచ్చు, ఎక్కువ ఆలోచనలు ఉండే ఆస్కారాలు కావచ్చు మనకు కనిపిస్తూ ఉన్నాయి గురు శుక్రవారాల్లో. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుందంటే రవికేతువుల యొక్క యుతి. రవికేతువులు ఇద్దరు కూడా, రవి ఈ వారం నుంచి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు, విచ్ ఈజ్ హిజ్ ఓన్ హౌస్. రవి భగవానుడు ఆయన సొంత ఇంట్లోనే ట్రాన్సిట్లో గోచారంలో ఉన్నారు, కానీ కేతువుతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏమైంది, రవి మామూలుగానే ఫైరీ ప్లానెట్ అండ్ కొంత డ్రై ప్లానెట్, ద్వితీయ స్థానంలో ఉన్నారు విత్ కేతువుతో కలిసి. ఫైనాన్షియల్గా తీసుకునే విషయాల్లో, డెసిషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. కుటుంబంలో అనవసరంగా లేనిపోయిన అపోహలు, అనుమానాలు లాంటివి, మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఎప్పుడైతే వారాంతానికి ద్వితీయంలోనే చంద్రుడు, ద్వితీయంలోనే రవి, ద్వితీయంలో కేతువు, మూడు గ్రహాలు కూడా ద్వితీయంలో అంత అనుకూలించే గ్రహాలు కాదు. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి మెయిన్గా ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంచెం ఎక్స్పెండిచర్స్ అనేవి కనిపిస్తున్నాయి, కొన్ని ఖర్చులు, పేమెంట్స్ లాంటివి. సో ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే కనుక వేణులో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం మంచిది. దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది, గురుబలం తక్కువ ఉంది. అలాగే ద్వితీయంలో రవికేతువుల యొక్క సంచారం, అక్కడ ద్వితీయంలో రవికేతువుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వాక్స్థానంలో ఉన్న అండ్ ఇక్కడ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో ఉన్న ఈ రవికేతువులు ఒక్కొక్కసారి స్పైసీ ఫుడ్స్ కావచ్చు, కారాలు, ఇలాంటి ఫుడ్ వల్ల కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అని వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ ఫుడ్ ఇంటేకింగ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు కొంచెం పాలాభిషేకం చేసుకోవటం, ఇవి చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.